రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీని ఎదుర్కోలేని ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిఫాక్టో సీఎం లోకేష్ ప్రతిపక్ష నేతలను వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. తనతో పాటు పూడి శ్రీహరిని మానసికంగా వేధింపులకు గురిచేశారన్నారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, చట్టాల్ని ఉల్లంఘిస్తున్న వారంతా అంతకంతా అనుభవించక తప్పదన్నారు అంబటి రాంబాబు. డిఫాక్టో సీఎం గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని దూషించానని చిత్రం ఒక కేసు కాదు, 36 కేసులు పెట్టారు. మళ్ళా దానితో పాటు నిన్న పులివెందుల్లో ఒకటి, వేంపల్లిలో ఒకటి 2 పెట్టారు. నన్ను అదే విధంగా మానసికంగా హింసించాలని, పూడి శ్రీహరిని అదే విధంగా మానసికంగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వారు. తెలుగుదేశం ప్రభుత్వం కలకాలం ఉండదు, మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా మీరు వ్యక్తుల్ని, లీడర్ని, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. మీ పాపాలు కూడా పండుతాయి.